హలో ఫ్రెండ్స్. నేను కొత్తగా టైలరింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉండేదండి. లైనింగ్ క్లాత్ కొంచెం బాగానే ఉండేది. నేను చూసుకునేదాన్ని కాదనమాట. అంత నాలెడ్జ్ లేదు. అయితే నేనేమనుకునేదాన్ని, కరెక్ట్‌గానే ఉంటది కదా! కరెక్ట్‌గానే ఇస్తారు కదా! అనుకునేదాన్ని. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గరికి తక్కువ పీసెస్ కూడా తీసుకొస్తారని నాకు తెలీదు. అయితే నేను మొత్తం అంతా కట్ చేసేసేదాన్ని. తర్వాత తక్కువొచ్చేది. ఫ్రంట్ పార్ట్‌కో బ్యాక్ పార్ట్‌కో తక్కువొచ్చేది. చాలా అంటే చాలా తిప్పలు పడేదాన్ని. అందుకు నేను మీకు ప్రతిసారి చెప్తానండి. మీరు బ్లౌజ్ తీసుకునే ముందు ఒక్కసారి వాళ్ళ ముందే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీకు రాదు అంటే మాత్రం వెనక్కి ఇచ్చేసేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అయ్యో! కస్టమర్ వెళ్ళిపోతారేమో అని మాత్రం బాధపడకండి. అవతల వాళ్ళకి కూడా తెలివైన వాళ్ళే. వాళ్ళకి కూడా తెలుసు ఈ బ్లౌజ్ అవ్వదని. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారులే అని చెప్పేసి కొంతమంది తీసుకొస్తారు. మనం తిప్పలు పడి కుట్టినా కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత పీలుకుపోతుందండి అతుకులు ఎక్కువుంటే. అప్పుడు మళ్ళీ మన దగ్గరికి వచ్చి కంప్లెయింట్స్ ఇస్తారనమాట. దయచేసి కాకపోతే ఇచ్చేసేయండి. మన సిన్సియర్‌గా ఉంటే, జెన్యూన్‌గా ఉంటే కస్టమర్లు మళ్ళీ వస్తారు. మనల్నే మెచ్చుకుంటారు. కాకపోతే తీసుకోరని చెప్తారు కూడా.